నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నందివెలుగు బ్రిడ్జి పనులు జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్లో గురువారం రైల్వే ఆర్ఎండ్బి జీఎంసీ అధికారులతో పెమ్మసాని సమీక్ష నిర్వహించారు. శంకర్ విలాస్ ఆర్ఓబి పనులకు సంబంధించి రైల్వే నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని అన్నారు. మంగళగిరి నంబూరు బండారుపల్లి బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. 3 వంతెనల వద్ద వర్షం నీరు నిలుస్తుందని, అక్కడ ఆక్రమణల్ని తొలగించేటప్పుడు సమస్యల పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈరోజు మా రొటీన్ రివ్యూలో భాగంగా రైల్వే ఆర్ఎండ్బి మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరితో కాంట్రాక్టర్స్ ఈ నలుగురిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి జరుగుతున్నటువంటి రైల్వేకి సంబంధించినటువంటి వర్క్స్ బాటిల్ నెక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తే నందివెలుగు బ్రిడ్జ్ అనేది ఆన్ ట్రాక్ ఉంది. బోత్ నందివెలుగు శంకర్ విలాస్కి కాంట్రాక్టర్స్ విషయం వచ్చినప్పుడు కొన్ని గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతంలో గ్రావెల్ దొరకట్లేదని, సో దానికి ఏ విధంగా మైనింగ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయాలి, గ్రావెల్ తీసుకొచ్చే విధంగా. అదేవిధంగా నందివెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి జూన్ ఎండింగ్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ అన్నారు. దాదాపుగా 9 ఇన్కంప్లీట్ ఏవైతే ఉన్నాయో 9 అయిపోయినాయి, ఇంకా ఒక 7 ఉన్నాయి. అందులో లాస్ట్ టైంలో రైల్వే వర్క్స్కి అది కొంత పార్ట్ రైల్వే వాళ్ళు చేశారు, కొంత ఆర్ఎండ్బి వాళ్ళు చేశారు. కొంచెం అలైన్మెంట్ మిస్ అయింది అప్పుడు. ఇప్పుడు ఆ అలైన్మెంట్ని చేయటం కోసం 1-2 పిల్లర్లని కొద్దిగా మళ్ళీ చిప్ చేసి రీబిల్డ్ చేసి దాన్ని లెవెల్ తీసుకురావడం వల్ల ఒక 1-2 మంత్స్ లేట్ అవుతా ఉంది. దానికి కూడా రైల్వే వాళ్ళన్నీ ఏ పర్మిషన్లు అయితే ఉన్నాయో అవన్నీ ఆ పర్మిషన్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఇంకా ఇప్పుడు ఒక రైల్వే దానికి పక్కన వేసేటువంటి పిల్లర్సు, ఆ పైన వచ్చేటువంటి ఈ గర్డర్లు, ఈ ఫ్యాబ్రికేషన్, వీటన్నిటిలో కూడా మళ్ళీ రైల్వే వాళ్ళ పర్మిషన్లు కావాలి, సేఫ్టీ ఇష్యూకి సంబంధించినవి. కాబట్టి అవన్నిటినీ కూడా ఈ మంత్ 15th కల్లా క్లియర్ చేసే విధంగా రైల్వే వాళ్ళతోటి మాట్లాడి చేసాం. అదేవిధంగా ఇప్పుడు నల్లపాడు బండారుపల్లి ఎల్సీ నంబర్ 6 ఇది టెండర్స్ అన్నీ ఫైనల్ అయిపోయి ఎల్ఓఏ కూడా ఇచ్చేశారు. ఇది ఇమీడియట్గా శంకుస్థాపన చేసుకోవచ్చు మనం, ఇదొకటి. అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి నంబూరు మంగళగిరి స్టేషన్ అది ఇంకొక 2-3 వీక్స్లో అది కూడా అయిపోతుంది అన్నారు. టెండర్స్ ఫైనలైజేషన్ స్టేజ్కి వచ్చింది. అది కూడా ఏప్రిల్ 1st వీక్లో ఈ మంగళగిరి నంబూరు అదేవిధంగా ఈ బండారుపల్లి LC6 ఈ రెండింటినీ శంకుస్థాపన పెట్టుకోవాలి నెక్స్ట్ 3-4 మంత్స్లో అని. ఈ కార్యక్రమానికి రైల్వే సహాయ మంత్రి సోమన్న గారిని పిలవాలనుకుంటా ఉన్నాం. సో అవి 2 మొదలైపోతాయి. ఆ 2 మొదలైతే మొత్తం టోటల్ 4 బ్రిడ్జెస్ వర్క్ ఇనిషియేట్ అవుతున్నట్టు. తర్వాత ఇంకా 2 మెయిన్ బ్రిడ్జెస్, ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డుది యాక్చువల్గా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. అయితే అది బాగా కరువు తిరిగి ఉండటం వల్ల ఒరిజినల్గా వీళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ని సౌత్ సెంట్రల్ చీఫ్ బ్రిడ్జెస్ ఇంజనీర్ వాళ్ళు అప్రూవ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే టెక్నికల్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయని స్ట్రైట్గా తీసుకున్నారు. సో అది మొత్తం రీవర్క్ చేయటంతో లేట్ అయింది. ఇది ఏప్రిల్ 1st కానీ టెండర్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రెండోది శ్యామలా నగర్, ఇది కూడా ఇంపార్టెంట్ బ్రిడ్జ్. దీనికి కూడా GAD అప్రూవల్ అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్స్ అవన్నీ మార్కింగ్ చేసి మున్సిపల్ కమిషనర్ కానీ మేయర్ గారు వీళ్ళంతా ల్యాండ్ మార్కింగ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది దానికి స్టార్ట్ చేసి మనం ఇస్తే నెక్స్ట్ దానికి టెండర్స్కి వెళ్తారు. సో అవి 2 కొంచెం టైం పడతాయి. ఇవన్నీ కాకుండా మాకు చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజు నెహ్రూ ఇది మన 3 వంతెనల దగ్గర ఎప్పుడు కూడా వాటర్ క్లాగ్ అవుతూ ఉంది. మీరు వర్షాలు పడ్డప్పుడు అవి ఎందుకు క్లాగ్ అవుతూ ఉందంటే ఆ డ్రైనేజ్ మెకానిజం లేక. ఆ డ్రైనేజ్ని వేయాలంటే అక్కడ దాదాపుగా 90 మంది ఆక్యుపెంట్స్ ఉన్నారు. వీళ్ళని ఖాళీ చేపిస్తే కానీ రైల్వే వర్క్స్ తోటి డ్రైనేజ్ వర్క్ చేయలేము. దానికి వాళ్ళకి వేరే టిట్కో కానీ అదేవిధంగా బయట కొరటిపాడులో ఇచ్చినటువంటి లేఅవుట్లో ఇళ్ళు తయారవుతూ ఉన్నాయి. అయితే నేను పత్రికాముఖంగా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం రీహాబిలిటేషన్ వాళ్ళకి ఇచ్చే వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండి చేద్దామంటే కొంతమంది
ఆక్యుపేషన్స్ అంటే ఇది మనం రీహాబిలిటేట్ చేస్తున్నామని కొత్తగా వచ్చే ఆక్యుపెంట్స్ కూడా అక్కడ ఉంటున్నారని చెప్పి నాకు తెలిసింది. ఇది కరెక్ట్ విధానం కాదు. ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా రైల్వే వర్క్ చేయాలి అని మేము ఆలోచిస్తూ ఉంటే రీహాబిలిటేట్ చేస్తారని చెప్పి మళ్ళీ కొంతమంది ఎక్స్ట్రా వచ్చేసి అక్కడ చేస్తే ఇదేమవుతుందంటే దీన్ని అది ప్రాబ్లం మేము ఎప్పటికీ 3 వంతులని సాల్వ్ చేయలేం. అందరికీ కూడా పాత్రికేయులందరికీ మీకు కూడా చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, మీరు ఆ విధంగా ఎక్కువ ఆక్యుపెంట్స్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అవి తీసేయాల్సి వస్తుంది. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో మాజీ సిఐడి చీఫ్ సునీల్ నాయక్ గురువారం గుంటూరులో విచారణకు హాజరయ్యారు. సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ దామోదర్ నేతృత్వంలో విచారణ జరిగింది. సునీల్ నాయక్ ని అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే చట్టానికి లోబడి సునీల్ నాయక్ ని పోలీసులు విచారించారు. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా నూతన కార్యదర్శి వజ్జ రామకృష్ణతో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా ఎన్టీఆర్ స్టేడియానికి ఎన్నికలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. తమ పాలకవర్గం క్రీడాకారుల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ స్టేడియంను అభివృద్ధి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ స్టేడియంలో ఎలక్షన్స్ లేక మున్సిపల్ కార్పొరేట్ ఆధ్వర్యంలో ఉండి ఇది డెవలప్మెంట్ లేక అందవిహీనంగా తయారైంది ఈ స్టేడియం. ఇప్పుడు 1/3/2026 ఎలక్షన్స్లో మమ్మల్ని ఈ సభ్యులందరూ అత్యధిక మెజార్టీతో మా ప్యానల్ మొత్తాన్ని గెలిపించారు. మేము మా పైన ఏ విధమైన నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో అంతకు మించి మేము కష్టపడి ఈ స్టేడియం అభివృద్ధి చేస్తామని, ఈ స్టేడియంలో షటిల్ కోర్టు ప్లస్ జిమ్, స్విమ్మింగ్ పూలు 1 by 1 అన్నీ ఒక్కొక్కటి తీసుకొని అన్ని విభాగాలని డెవలప్ చేసి, మా ఎన్టీఆర్ స్టేడియంలో 50 మీటర్ స్విమ్మింగ్ పూల్ లేదు. ఇక్కడ మన గుంటూరు జిల్లాలో ఎక్కడో నర్సాపేటలో అక్కడ ఉంది, కానీ ఇక్కడ 25 మీటర్స్ స్విమ్మింగ్ పూల్ ఉంది. దీన్ని 50 మీటర్ స్విమ్మింగ్ పూల్ చేస్తామని మేము ఎంపీ గారి సహాయంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, మేయర్ గారి సహకారంతో ఇవన్నీ తీసుకొచ్చి ఈ స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని మీ అందరికీ నమస్కరించి చెబుతున్నాను. నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం స్విమ్మింగ్ పూల్ కమిటీ సభ్యులుగా మేమందరం ఒక 8 మెంబర్స్మే ఎన్నికవ్వటం వల్ల ఈరోజు ఈ సందర్భంగా ఈ నందమూరి తారక రామ క్రీడా ప్రాంగణాన్ని, స్విమ్మింగ్ పూల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మా శాయశక్తులు పోరాడతామని, కృషి చేస్తామని సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు అందరికీ. ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం అండ్ స్విమ్మింగ్ పూల్ సొసైటీకి పాలకవర్గం మేమందరం కూడా ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది. ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ, అలాగే ఎన్టీఆర్ స్టేడియం మెంబర్స్ అందరికి కూడా మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి రాబో కాలంలో మేమందరం కూడా కలిసికట్టుగా ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేదానికి శ్రీకారం చుడతాం. గత గవర్నమెంట్లో కుంటుబడినటువంటి ఎన్టీఆర్ స్టేడియం పూర్వ వైభవం తెచ్చేదానికి మేమందరం కూడా పనిచేస్తాం. అటు పాదచారులు కానీ, ఇటు స్విమ్మింగ్ పూల్ కానీ, స్కేటింగ్ కానీ, బాస్కెట్బాల్ కానీ, షటిల్ కానీ అన్నీ క్రీడా ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా, అందరికీ సౌకర్యాలు కల్పించే విధంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. దాంట్లో ఎక్కడ అనుమానం లేదు. ఏది ఏమైనా మా మీద ఉంచినటువంటి బాధ్యతని తప్పకుండా మేము మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఈ క్రీడా ప్రాంగణానికి, గుంటూరు నగరానికి నడిబొడ్డునటువంటి తలమానికమైన ఈ స్టేడియం ఏదైతే ఉందో దానికి అన్ని విధాలుగా రూపురేఖలు మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యా పరిశ్రమల సమ్మేళనం గురువారం ప్రారంభమైంది. ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య
మధుమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనాన్ని ప్రారంభించారు. సభకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె గంగాధర్రావు అధ్యక్షత వహించారు. మధుమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల ఉపాధి అవకాశాలకు ఈ సమ్మేళనం సరైన వేదిక అని అభివర్ణించారు. విద్యార్థులు తరగతి గది నుంచి ఉపాధి పరంగా పరిశ్రమల రంగంలోకి అడుగుపెట్టే విధంగా వారిలో నైపుణ్యాలు పెంచే దిశగా విశ్వవిద్యాలయాలు కృషి చేయాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.